హాయ్ ఆల్. బేబీస్కి మంచిగా చలువ చేసే సమ్మర్ ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పాలక్ రైస్ అండి. పాలకూరలో వాటర్ కంటెంట్ మంచిగా ఉంటుంది. సో బేబీస్ బాడీ అనేది కూల్ డౌన్ అవుతుంది. ఖచ్చితంగా మీ బేబీస్ 7 months ప్లస్ ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి. దీనికోసం కావాల్సింది కొంచెం రైస్ అండ్ కొంచెం పెసరపప్పు తీసుకుంటున్నాను. బికాస్ ఓన్లీ పాలకూర వేస్తే అంత టేస్ట్ ఉండదు, పచ్చిగా అనిపిస్తుంది. సో పెసరపప్పు టేస్ట్ కోసం. అండ్ పాలకూరని నీట్గా వాష్ చేసుకొని కాడలతో సహా మంచిగా కట్ చేసుకోండి. కాడలు మనం మంచిగా ఉడికిస్తాము, సో ప్రాబ్లం ఏం ఉండదు. తర్వాత పెసరపప్పు అండ్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక 1 hour పాటు నానబెట్టుకోండి. ఎందుకంటే పప్పు వల్ల గ్యాస్ పట్టకుండా ఉంటుంది. దీని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కొంచెం నెయ్యి అండ్ జీరా యాడ్ చేసుకోండి. ఇందులో పాలకూర యాడ్ చేసి మంచిగా మగ్గబెట్టుకోండి కాడలు మెత్తపడే వరకు. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి, బాగా కలుపుకోండి. ఇప్పుడు ఏమన్నా వాటర్ ఎక్స్ట్రా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ అనేది చల్లారిపోయాక తీసి మంచిగా ఒక స్మాషర్తో స్మాష్ చేసుకోండి. కొంచెం పెద్ద బేబీస్ అయితే అంత మెత్తగా స్మాష్ చేసుకొని అవసరం లేదు, చిన్న బేబీస్ అయితే బాగా స్మాష్ చేసుకోండి. ఎమ్మి పాలక్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఆకుకూరలు సమ్మర్లో చాలా హెల్దీ అండి పిల్లలకి. సో ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఆకుకూరలు ఇంక్లూడ్ చేయండి. ఇలాంటి మంచి బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.